హలో, నేను సిఎస్ రావు. 2026కి లేదా రాబోయేటువంటి నెలల్లో బంగారం ధర ఏ విధంగా ఉంటుంది? పెరిగేటువంటి అవకాశం ఉందా? లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ధరతో ఆగిపోతుందా? ఇప్పుడు దాదాపు 1,32,వేల దాకా టచ్ అయింది 10 గ్రాములు, అంటే తులం బంగారం, 24 క్యారెట్ల బంగారం. మరి దీని పరిస్థితి ఏంటి అనేది నేను ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉన్నాను. కానీ ఈరోజు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది నేను మీకు వివరించి చెప్తాను. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానంగా మనకి గ్రోక్, అలాగే చాట్ జీపీటీ, జెమినీ, ఓపెన్ ఏఐ ఇవి ఉన్నాయి. వీటిని అన్నిటిని అడుగుదాం. మనం అడిగితే అవి ఏం చెప్తాయో మనం ఒకసారి చూద్దాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్మొచ్చా లేదా అనే దాని మీద కూడా మీరు ఒక ఒపీనియన్కి రావచ్చు. వాటిని అడిగితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే కనుక ఈ అంచనా ఏమేస్తున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ మనం గ్రోక్ని చూద్దాం. ఎందుకంటే గ్రోక్ కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది జనరల్గా. కాబట్టి మనం ఫస్ట్ గ్రోక్ని అడుగుదాం. గ్రోక్ సంగతి ఏంటంటే, ఇది గ్రోక్ ఏం చెప్తుందంటే, ఇదిగోండి, బంగారం ధర పెరుగుతుందా అని కొట్టాను నేను. ఇక్కడ అడిగాను. ఇక్కడ అడిగితే నేనేం చెప్తుందంటే, అవును, బంగారం ధర భవిష్యత్తులో పెరుగుతుందని చాలామంది మార్కెట్ నిపుణులు, బ్యాంకులు అంచనా వేస్తున్నారు. 2025లో ఇప్పటికే బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకొని 58% పైగా పెరిగింది. ప్రస్తుతం అంటే అక్టోబర్ 15 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్కు సుమారుగా 4,310 ఉంది. ఇండియాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 88 నుంచి 90 మధ్య ఉంది. కానీ ఇది ప్రాంతాలను బట్టి మారవచ్చు. ఇది తప్పు. గ్రోక్ ఏం చెప్తుందంటే, ఆల్రెడీ 1,31,000 ఉంది ఇవాళ 24 క్యారెట్ల బంగారం తులం. సో ఎందుకు పెరుగుతుంది అనే దాని మీద అది చెప్పింది. ఏం చెప్పింది? కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేస్తున్నాయి అని చెప్పింది. పైగా కజకిస్తాను, ఇదిగోండి, కజకిస్తాను, పోలాండ్, ఈ దేశాలు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయంట. కేవలం 2025లో 900 టన్నులకు పైగా కొనుగోలు జరిగాయంట. ఏది దేశాలు, ఆయా దేశాల్లో ఉన్న బ్యాంకులు 900 టన్నులు కొన్నాయంట. ఇక భౌగోళిక పరిస్థితులు, యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు, ఉదాహరణకు అమెరికా, చైనా బంగారాన్ని సేఫ్ హెవెన్గా మార్చాయి. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు, డాలర్ బలహీనపడుతుంది, ఇది బంగారం ధరను పెంచుతుంది. ఇక ఇక్కడ ఇన్నోవేషన్ మరియు ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం పెరిగి షేర్ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి, బంగారం దీన్ని రక్షణ ఇస్తుంది. సో ఇకన వచ్చే సంవత్సరం పరిస్థితి ఏంటి ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంత హెచ్ఎస్బిసి అంచనా వేసింది, గోల్డ్మెన్ సాక్స్ అంచనా వేసింది, జేపీ మోర్గన్, అలాగే లాంగ్ ఫోర్కాస్ట్, అదే లైట్ ఫైనాన్స్, అలాగే డిచ్చి బ్యాంకు, ఇవి ఈ సంస్థలు అంచనా వేసాయి. ఏం వేసాయి అని అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ చివరి నాటికి, ఈ సంవత్సరం చివరి నాటికి లేదా 26 నాటికి పరిస్థితి ఏంటి అంతర్జాతీయ మార్కెట్లో అంటే, హెచ్ఎస్బిసి ఏం చెప్తుందంటే $5,000 ఔన్స్ బంగారం వెళ్ళే అవకాశం ఉందని చెప్తుంది 2026కి. $5,000. ఇది కనుక నిజమైతే 2 లక్షలకు దాటి వెళ్ళిపోతుంది బంగారం, తులం బంగారం మన దేశంలో 2 లక్షలకు దాటి వెళ్ళే అవకాశం ఉంది. 2 లక్షలు కాదు, 2.5 లక్ష, ఆల్మోస్ట్ 2.5 లక్షకి వెళ్తుంది ఇది కనుక నిజమైతే, హెచ్ఎస్బిసి వేస్తున్నట్టు అంచనా ప్రకారం. ఇక గోల్డ్మెన్ సాక్స్ ఇదేముంటుంది, ఇప్పటికే 3,772 ప్లస్ చేరింది, ఇది $4,000 మధ్యలో ఉండొచ్చు అని అంటుంది. $4,000 వెళ్తే 2 లక్షలు అలా ఉండొచ్చు, సుమారుగా 1,80,000 2 లక్షల మధ్య ఉండొచ్చు. జేపీ మోర్గాన్ ఇదేంటి, ఇది కరెక్ట్గా మనకి అంచనా నమ్మడానికి ఉంటుంది. జేపీ మోర్గాన్ కొద్దిగా $3,675 ఔన్స్ బంగారం వెళ్ళే అవకాశం ఉంది 2025, అంటే ఈ ఇయర్ ఎండింగ్కి. 26కి వచ్చేటప్పటికి ఇది $4,000 అవుతుంది అని అంటున్నాడు. అంటే 2 లక్షలు దాటిపోతుందండి బంగారం, 2 లక్షలు టచ్ అవుతుంది, అరౌండ్ 2 lakhs అనేది అంచనా వేస్తుంది జేపీ మోర్గాన్. ఇక లాంగ్ ఫోర్కాస్ట్ ఇదేమంటుంది, 4,883 డిసెంబర్ నాటికి, ఈ ఇయర్ ఎండింగ్ నాటికి, ఇది $5,000 పైగా అంటుంది. అంటే ఇది చెప్పి 500 ప్లస్ అంటుంది. ఔన్స్ బంగారం $5,000 పైగా అంటుంది. అంటే ఇది చెప్పిన దాని ప్రకారం దాదాపు 3 లక్షలకి వెళ్తుంది. ఇది లాంగ్ ఫోర్కాస్ట్. ఇంకా లైఫ్ ఫైనాన్స్ ఇది ఇయర్ ఎండింగ్ వరకే చెప్పింది. ఇయర్ ఎండింగ్కి $5,000 వెళ్ళిపోద్ది ఔన్స్ బంగారం అని చెప్తున్నారు. ఔన్స్ బంగారం $5,000 అంటే 3 లక్షలు పోద్ది తులం. ఇక డచ్చి బ్యాంక్ ఇది $3,700 ఇప్పటికే చేరింది అంటున్నది, $4,000 అని చెప్పి అంటుంది. $4,000 అంటే 2,50,000 అలా ఉండొచ్చు.
ఇండియాలో 10 గ్రాములు 1,10,000 చేరవచ్చని మాఫ్సెల్ అంచనా. పీటర్షిప్ వంటి కొందరు 1,00,000 వరకు పెరుగుతుంది అంటున్నారు. ఇప్పుడున్న దానికన్నా ఇంకో 1,00,000 పెరగచ్చు, అంటే 2,00,000. ఇది అత్యంత ఆప్టిమిస్టిక్ హెచ్చరికలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తగ్గుదల అవకాశం. డాలర్ బలహీనపడితే లేదా వడ్డీ రేట్లు పెరిగితే తాత్కాలికంగా తగ్గొచ్చు. పెట్టుబడి సలహా. ధర ఎప్పుడూ మారుతూ ఉంటుంది. మీ రిస్క్ తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి. ఇది గ్రోక్ చెప్తుంది. గ్రోక్ చెప్తున్న దాని ప్రకారం బంగారం 2 లక్షల నుంచి 2.5, 3 దాకా కూడా పోతాయి అని చెప్పి కొన్ని సమస్యలు చెప్పాయి. ఆ ఏ సమస్యలు చెప్పి నేను చెప్పాను. ఇక గ్రోక్ కాకుండా ఇప్పుడు మనం ఏమని చెప్తాం? ఇప్పుడు చాట్ జీపీటీకి వెళ్దాం. చాట్ జీపీటీ ఏం చెప్తుంది? దీనికి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రాలా. చాట్ జీపీటీ ఏం చెప్తుందంటే ప్రస్తుతానికి భారత్ మార్కెట్లో 10 గ్రాములు ఇంకా వెనకబడి ఉంది ఇది. సో ఇది చాట్ జీపీటీని మనం నమ్మడానికి లేదు. 2026కి 75 నుంచి 80,000 వరకు ఉంటుంది అని అంటుంది చాట్ జీపీటీ. ఇది ఇయర్ ఎండింగ్ కల్లా 70 నుంచి 72,000 మధ్య ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది చాట్ జీపీటీ వేస్తున్నటువంటి అంచనా. సరే, ఈ కారణాలన్నీ ఇదే, అమెరికా వడ్డీ రేట్లు ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు చెప్పింది నిజమైతే మాత్రం బంగారు ప్రియుల్లో పండగే. ఏంది? ఇయర్ ఎండింగ్కి వచ్చేసి 70 నుంచి 72,000 ఉంటుంది. 26 అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి నాటికి లేదంటే ఏప్రిల్ మే నాటికి 75 నుంచి 80,000 వరకు ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు చాట్ జీపీటీని మనం ఎంతవరకు నమ్మొచ్చు? గ్రోక్ అయిపోయింది. జెమినీని అడుగుదాం. జెమినీ ఏం చెప్తుంది? ఇది జెమినీ. ఇదేం చెప్తుంది? ఇది గూగుల్ది అనమాట. జెమినీ ఏం చెప్తుంది? ఫైనల్గా బంగారం ఎల్లప్పుడూ అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులు, అమెరికా డాలర్ విలువ, వడ్డీ రేట్ల అంచనాలు మరియు దేశీయ డిమాండ్పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఇది సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఎంత ఉంటుందని చెప్పలా. కాకపోతే ఇక్కడ చెప్పాడు చూడండి. నిపుణుల అంచనా ప్రకారం భారతదేశ మార్కెట్లో ధరలు 10 గ్రాములు రాబోయే నెలల్లో 1,35,000 వరకు చేరుకోవచ్చని నివేదికలు చెప్తున్నాయి. అంటే ఈ రెండింగ్కి అని అంటున్నాడు వీడు. అంటే ఇప్పుడు ఈ నెలలోనే చేరుకోవచ్చు, లేదంటే సమీప భవిష్యత్తులో అని చెప్తున్నారు. అంతవరకే చెప్పింది ఇది జెమినీ. ఓపెన్ ఏఐ చూద్దాం. ఓపెన్ ఏఐ ఏం చెప్తుంది? ఇక్కడ మళ్ళీ కొడదాం. బంగారం ధర పెరుగుతుందా? ఓపెన్ ఏఐ మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్ముతాం కాబట్టి చూద్దాం. చాట్ జీపీటీ కదా ఓపెన్ ఏఐ. ఓకే, ఇదిగో చూడండి. సో కాబట్టి ఈ చాట్ జీపీటీ ఏమో నీకు తగ్గుతుంది, 72,000కి వచ్చేస్తుంది. ఇదిగోండి కొంచెం పెరుగుతుందని భావిస్తున్నారు. భరోసా మార్కెట్లో వారాంతంలో గ్రాఫ్ ఇదే. సో ఇక్కడ చూడండి చాట్ జీపీటీ 70 నుంచి 72,000కి లేదంటే 80,000 హైయెస్ట్ ఇస్తున్నారు. బట్ గ్రోక్ మాత్రం ఆయా సమస్యలు చెప్పిన దాన్ని ఇచ్చారు. దాని ఒపీనియన్ చెప్పాల, అన్ని సమస్యలు చెప్పింది ఇచ్చారు. సో అన్నీ ఏం చెప్తున్నాయి అంటే ధర పెరుగుతుందని చెప్తున్నారు. కొన్నేమో ఎంత పెరుగుతుందని చెప్పింది, మరి కొన్నేమో తగ్గుతుందని చెప్తున్నారు. మరి చాట్ జీపీటీ కరెక్ట్ అవుతుందా లేదంటే గ్రోక్ కరెక్ట్ అవుతుందా అనేది మనం చూడాలి. గ్రోక్ ఎవరిది? ఎలాన్ మస్క్ది. సో చాట్ జీపీటీ కూడా అమెరికా వాళ్ళది. సో కాబట్టి ఏది నమ్ముదాం మనం అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఇప్పుడు చాట్ జీపీటీ మాత్రం 70 నుంచి 80 మధ్యలో ఉంటాయని చెప్తున్నారు. అంతకు తగ్గే అవకాశం ఉందా ఈ ఎండింగ్కి, ఇయర్ అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.